విద్యుత్ శాఖలో అక్రమ అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో విజయవాడలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జితేంద్ర ఇంటిపై అనిసా అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో కార్యాలయం, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ సంపాదన బయటపడింది. 2 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటి విలువ 11 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. వీటితో పాటు జితేంద్ర ఇంట్లో 97 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, 20 కాసుల బంగారం, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తులు ఉన్నారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రాథమిక దర్యాప్తు చేసి అతను అక్రమాస్తులు కలిగి ఉన్నాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశాం. ఆ కేసు నమోదు చేసిన తదుపరి ఈరోజు అతను ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పడమట ఆటోనగర్ దగ్గర ఉన్నటువంటి గాయత్రి నగర్ అపార్ట్మెంట్లో 301 ఇంటిలోను, నెల్లూరు స్థానికంగా మరి 2 ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరపడం జరిగింది. ఈ సోదాలో మాకు ఆయన అక్రమ ఆస్తులు సుమారుగా 2 కోట్ల విలువ చేసేటువంటి మార్కెట్ వాల్యూ కాదు, డాక్యుమెంట్ వాల్యూ. అవి మార్కెట్ వాల్యూ అయితే ప్రజెంట్ 10 కోట్లు సుమారు ఉండొచ్చు. అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చెప్పి మాకు నిర్ధారణ అయ్యింది.